నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీస్ ఏంటో చూద్దామయ్యి. చిన్న తీసానమాట, అన్నీ కలిపి. ఫ్రై బిట్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఫ్రై బిట్ దమ్ బిర్యానీ, నెక్స్ట్ చికెన్ కర్రీ. దానికి కావాల్సిన మసాలాలు: 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, 2 వెల్లుల్లిపాయలు, ఒక 50 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాముల జీడిపప్పు. ఇవన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా చికెన్ కర్రీలోకి, బిర్యానీలోకి, ఫ్రైలోకి కూడా అన్నమాట. చికెన్ ఫ్రైలోకి కూడా ఇదే మసాలా. 3 రకాలు, 3 ఈ మసాలా సరిపోతుంది. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఫ్రై అన్నమాట. ఇది ఫ్రై విత్ బిర్యానీకి. చికెన్ ముందు మసాలా వేసేసి పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మసాలా వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. గరం మసాలా పౌడర్, అది ఒక 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని, ఒక 2 స్పూన్లు జీడిపప్పు, కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు వేసుకుని చికెన్ బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుని ఒక పావు గంట ఉంచుకొని దించేసుకోవడమే. ఫ్రై రెడీ అయిపోతుంది. కారం వేస్తుంది అన్నమాట. కారం వేసేసి ఇంకొక పావు గంట ఉంచుకుని బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని దించేసుకుని కింద పెట్టేసుకుని అప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం. అయిపోయింది ఫ్రై బిట్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రై దించేసుకుని అన్నీ వేసేసుకున్నాం కనుక ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకుని రెడీగా చేసుకున్నాం. ఫ్రై దించేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీకి బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి 1 గంట ముందు నానబెట్టుకున్నాం అనమాట. కేజీ బియ్యం. స్టవ్ మీద బాగానే పెట్టుకుని